నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్. శివాజీ వాసుకి జంటగా నటించిన వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. మరి ఈ సిరీస్ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది. మరి ఇది నేను చూసిన నాకు ఎట్లా అనిపించింది అనేది నేను చెప్తా, తర్వాత మీరు చూడండి. ఇక కథ ఏంటంటే, కథ చెప్పడానికి ఏం లేదు, జస్ట్ నార్మల్ స్టోరీనే. ఒక 90s లో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఫేస్ చేసే కన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళకు ఏమేం బాధలు ఉంటాయి, సో అవన్నీ 90s చిల్డ్రన్ కి అయితే మంచిగా కనెక్ట్ అవుతాయి. ఎట్లాంటి స్మార్ట్ ఫోన్ లేని రోజులలో ఉత్తరాలు, ఆ ల్యాండ్ ఫోన్లు అవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒక 90s కిడ్ కి మంచిగా కనెక్ట్ అవుతుంది. అయితే ఆ ఎపిసోడ్స్ మొత్తంని అందంగా తెరకెక్కించడంలో ఆదిత్య హాసన్ విజయం సాధించాడు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఆ మధుర స్మృతులను గుర్తు చేస్తారు. సిరీస్ ప్రారంభంలో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో పెద్ద కష్టాలు, కాన్ఫ్లిక్ట్లు ఏమి ఉండవు. ఇది పెద్ద కథేం కాదు, కేవలం మన అనుభవాలు మాత్రమే, అంచనాలు పెట్టుకోకుండా చూసేయండి అని రఘుతేజ చెప్తాడు. అన్నట్లుగానే సిరీస్ మొత్తం అలా చూస్తూ వెళ్ళిపోతాం. మరీ ముఖ్యంగా 90s నాటి పిల్లలైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సిరీస్ లో తల్లిదండ్రుల మనస్తత్వాలు పరిచయం చేస్తూ మొదలైన సిరీస్ ఆద్యంతం అంతే ఆసక్తిగా సాగుతుంది. మనం ఇంటికి మావయ్యో తాతయ్యో వచ్చి వెళ్ళేటప్పుడు మనకేమైనా కొనుక్కోమని పైసలు ఇస్తారు. క్రికెట్ బెట్టింగ్ కట్టి ఓడిపోతే ఆ డబ్బులు పోగేసేందుకు చేసే ప్రయత్నాలు, పిల్లలు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు కేబుల్ టీవీ కనెక్షన్ తీసేయడం, ఇట్లాంటి చిన్న చిన్న మన లైఫ్ లో మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను మంచి కనెక్టింగ్ గా గ్రిప్పింగ్ గా తెరకెక్కించిండు డైరెక్టర్. ఇంకా చూస్తుంటే మంచి నవ్వులు పంచుతూనే ఎన్నో జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తుంది. సో చూస్తుంటే మంచిగా అనిపించింది. ఇక ఎవరెట్లా చెప్పారని చూసుకుంటే, లెక్కల మాస్టర్ గా చంద్రశేఖర్ పాత్రలో శివాజీ గారు ఒదిగిపోయాడు. బిగ్ బాస్ కొత్త జర్నీ మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు వెబ్ సిరీస్ తో సరికొత్తగా మళ్లీ ట్రాక్ ఎక్కారు. ఒక రకంగా మధ్యతరగతి తండ్రికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. గృహిణి రాణిగా వాసుకిని చూస్తే 90లో పిల్లలకు తమ తల్లి గుర్తుకొస్తుంది. రఘు పాత్రలో మౌలి నటన సహజంగా అనిపించింది. వాసంతి, స్నేహాల్, కమత్ ఇలా పిల్లలందరూ బాగా నటించారు. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ అయితే ఫుల్ నవ్వులు పూయిస్తాయి. ఇంకా టెక్నికల్ గా సిరీస్ చాలా బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని మంచిగా కుదిరినాయి. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి టీం పడిన కష్టం మనకు స్క్రీన్ మీద తప్పకుండా కనిపిస్తుంది. పిల్లలు ట్రై చేస్తున్నప్పుడు ప్రోత్సహించని పేరెంట్స్, టీచర్స్ వాళ్ళు కష్టపడి సాధించిన తర్వాత ప్రశంసించే హక్కును కోల్పోతారు. ఇట్లాంటి డైలాగ్స్ మంచిగా కనెక్టింగ్ ఉంటుంది. ఏదేమైనా మనలాంటి జ్ఞాపకాలను మన కిడ్స్ గా ఉన్నప్పుడు మన యొక్క జర్నీని మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది మొత్తానికి అయితే సిరీస్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా ఈ సిరీస్ అంటే 100కి 100 రూపాయలు చూడొచ్చు. కుటుంబం అంతా కలిసి చూసే వెబ్ సిరీస్ ఇది. కుదిరితే పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడుర్రి. ఇక వెబ్ సిరీస్ పాజిటివ్స్ కి వస్తే ముఖ్యంగా యాక్టర్స్, ఇంకా కథ, డైరెక్షన్. టెక్నికల్ గా వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది. ఇంకా కొంచెం వీక్నెస్ చూసుకుంటే అక్కడక్కడ కొంచెం చిన్నగా సాగుతున్నట్టు అనిపిస్తుంది, కొంచెం బోర్ ఎక్కిస్తుంది. బట్ మనం స్కిప్ చేయాలని మాత్రం అనిపించదు. ఇంకా లాస్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే, మనల్ని 90s కి తీసుకుపోయే 90s కిడ్స్ కి కనెక్ట్ చేసే కథ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాలి. తల్లిదండ్రులు కలిసి అందరూ కుటుంబ సమేతంగా ఈ సిరీస్ ను చూడొచ్చు. సో ఇది తెలుగు ఫిలిం ఫోరం రివ్యూ అబౌట్ మిడిల్ క్లాస్ 90. మా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. కీప్ వాచింగ్ తెలుగు ఫిలిం ఫోరం. సైనింగ్ ఆఫ్ టీమ్ TFF.